ఒక పెళ్లి వేడుకలోని తీవ్ర విషాదం నెలకొందన్నమాట. ఎంత తీవ్ర విషాదం అంటే దగ్గరగా 400 మంది ప్రాణాలు విషమ పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి తెలిసి చేశారా? లేదా తెలియక చేశారో తెలీదు గానీ అదంతా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ మీకు చెప్తే గనక 100% మీకు టెన్షన్ గురవుతారన్నమాట. 100% మీకు భయం మొదలవుద్ది. అది ఎలా జరిగింది? ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్‌లోని ఒక పెళ్లి వేడుక జరిగింది. చాలా ఘనంగా జరిగిందన్నమాట. చాలామంది అతిథులనైతే ఆళ్ళు ఆహ్వానించారు. సో, అటువంటి సమయంలోని అందరూ కూడా ఎవరైతే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఉన్నారో వాళ్ళందరిని కూడా ఆశీర్వదించి, ఆ తర్వాత భోజన కార్యక్రమం ఏదైతే ఉందో విందు కార్యక్రమానికెళ్ళి చక్కగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత మామిడి రసం ఉంటదన్నమాట. నార్త్ ఇండియా సైడు మామిడి రసాన్ని చాలా స్పెషల్‌గా చేస్తారు. ఎందుకంటే ఇది మామిడికాయలు కాలం కాబట్టి. సో, మామిడి రసం వాళ్ళందరికీ కూడా తయారు చేసి అక్కడ పెట్టారు. అందరికి ప్రతి ఒక్కరు కూడా గ్లాసులో పోసి ఇచ్చారు. సో, అది తాగిన వెంటనే దగ్గర 400 మంది విపరీతమైన వాంతులు, విపరీతమైన విరేచనాలు, తీవ్ర అస్వస్థత. ఎలా ఉందంటే పెళ్లి పందిరి కాస్త ఒక హాస్పిటల్‌లో రోగుల పరిస్థితి ఎలా ఉంటదో ఆ విధంగా మారిపోయింది. ఒకేసారి ఉధృత వాతావరణం. ఇంకా జనాలందరూ ఉలిక్కిపడ్డారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురైతే తీవ్ర షాక్ గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది? పెళ్ళా లేకపోతే ఏంటి అనే విధంగా అయితే వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. సో, తీరా చూస్తే ఈ మామిడి రసంలోని ఫుడ్ పాయిజన్ అన్నట్టుగా తెలిసింది. అదేవిధంగా ఈ హాస్పిటల్‌కి కొంతమందిని తీసుకెళ్లారు. దాంట్లోని ఈ 400 మందిలోని 60 మంది పరిస్థితి అయితే తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే అదంతా కూడా కిడ్నీ మీద ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారన్నమాట. కిడ్నీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ 60 మంది కూడా ప్రాణాపాయంలో ఉన్నారని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్తూ ఉన్నారు. సో, ఏది ఏమైనా కానీ ఎక్కడికెళ్ళినా గానీ మీరు భోజనం చేసే క్రమంలోని ఒక్కసారి మీకు డౌట్ వస్తే గనక 100% గమనించండి. దాంట్లో మీకు ఏదైనా తేడా కనిపిస్తే గనక కంపల్సరీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హెచ్చరించండి. హెచ్చరిస్తే గనక కనీసం కొంతలో కొంత అయినా కొద్దిగా ఆగుద్ది. లేదు ఇలాగే ఉంటుంది, ఇదేదోలా ఉందని చెప్పేసి మొగమాటంగా మీరు తినుకుంటూ పోయారంటే ఇటువంటి ప్రాణాపాయమే ఎదురవుద్దన్నమాట. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.